Hello everyone, welcome back to my channel. ఈ పర్టికులర్ వీడియోలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎంఈ బ్రాంచ్ వాళ్ళకి బీసీఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎం 105 సబ్జెక్ట్ కోడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నా. ఆల్రెడీ సిఎంఈ రిలేటెడ్గా సి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఫస్ట్ ఇయర్ది పెట్టాను, ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ అలానే ఇంకా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ రిలేటెడ్ ఎవరైనా బ్రాంచెస్ కావాలి అనుకుంటే అవి కూడా డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, చూడండి. ఒకసారి కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను, చూడండి. అండ్ రిమైనింగ్ కోర్ బ్రాంచెస్ సబ్జెక్ట్స్ కూడా వెంటనే మనం చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ అ బిగ్ టాస్క్ టు పాస్. అంత థియరీయే ఉంటుంది, డయాగ్రమాటిక్గా ఉంటుంది, కొంత అల్గారిథమ్స్ రాసే విధంగా ఉంటుంది కొన్ని వాటికి. ఓకే, సింపుల్గా ఉంటుంది. మీరు దేనికి మెయిన్గా పాస్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ నేను ఏదైతే చెప్తానో ఇంపార్టెంట్ అని అందులోని బట్టి పట్టకుండా, వాట్ ఐ మీన్ టు సే ఈస్ మగప్ చేయకుండా కాన్సెప్ట్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకుంటే హ్యాపీగా మీరు పేజీలు రాయొచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత డయాగ్రమాటిక్ అప్రోచ్ అంతా కూడా డయాగ్రామ్స్ అన్నవన్నీ కూడా పర్ఫెక్ట్గా డ్రా చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే షార్ట్స్ అన్నీ కూడా డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతున్నాడు, మీరు ఎక్కువ డెఫినేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. షార్ట్స్ రాస్తున్నప్పుడు 3 to 5 పాయింట్స్ మినిమం మెన్షన్ చేయాలి, లేకపోతే మార్క్స్ ఎక్కువ పడవు. అదే ఎస్సే రాస్తున్నప్పుడు మాత్రం మీరు ఒక 2 pages ఎస్సే అయినా రాయండి. అండ్ అలానే కూడా లెంత్ కన్నా ఎస్సేస్లో మనకి ఆన్సర్ ఎంత కాంటెంట్ ఉంది అనేది ఇంపార్టెంట్ తప్ప లెంత్ ఇంపార్టెంట్ కాదు, చూసుకోండి. ఓకే, అది మనకి ఎస్సే క్వశ్చన్ పేపర్లో కూడా అడుగుతాడు. ఇప్పుడు బ్లూ ప్రింట్ చూద్దాం. బ్లూ ప్రింట్ విషయానికి వచ్చేస్తే 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ నుండి యూనిట్ నెంబర్ 1 నుండి ఒక ఎస్ఐ, యూనిట్ నెంబర్ 2 నుండి ఒక ఎస్ఐ, 3, 4, 5 లెసన్స్ నుండి 2 ఎస్ఐస్ వస్తాయి. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే యూనిట్ నెంబర్ 1 నుండి 2 షార్ట్స్, 2 నుండి 1 షార్ట్, 3 నుండి 2 షార్ట్స్, 4 నుండి 3 షార్ట్స్ అండ్ 5 నుండి 2 షార్ట్స్. ఓకే, ఇది మనకి బ్లూ ప్రింట్ ఈ విధంగా ఉన్నది. ఓకే, సో లెట్ us బిగిన్ విత్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్టార్టింగ్ విత్ ది ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్. ఇందులో మనకి ఎస్ఏ క్వశ్చన్గా అడిగే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే హియర్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ అ కంప్యూటర్ ఇన్ డీటెయిల్. ఓకే, ఇన్ డీటెయిల్డ్గా మనకైతే అడుగుతాడు. ఓకే, అది ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసినప్పటికీ 1.7 ఎక్స్ప్లెయిన్ ది జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ని ప్రతి జనరేషన్లో ఎలా ఉన్నాయి, ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేది మీరు రాయాల్సి వస్తుంది కంప్యూటర్స్. ఓకే, తర్వాత ఇంకొక ఎస్ఏ వచ్చేసినప్పటికీ క్లాసిఫై ది కంప్యూటర్స్ బేస్డ్ ఆన్ సైజ్ అండ్ ప్రాసెసర్ చెప్పి మనకు అడుగుతాడు. ఇది కూడా ఎస్ఏలోనే అడుగుతాడు, చూసుకోండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. దిస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ ది యూనిట్ నెంబర్ 1. అండ్ మీరు షార్ట్స్ విషయానికి వస్తే 1.1 చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హై లెవెల్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది మనకి షార్ట్స్లో డెఫినేషన్స్ అయితే అడగవచ్చు. 2 షార్ట్స్ అని చెప్పాను కదా అందులో నుంచి. అండ్ ఇంకొక షార్ట్ వచ్చేసినప్పటికీ 2 types ఆఫ్ మెమరీ యూజ్డ్ ఇన్ కంప్యూటర్, ర్యామ్ అండ్ రోమ్, అలా అయినా అడగవచ్చు. డిఫైన్ 2 types ఆఫ్ మెమరీస్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ అయినా అడగవచ్చు, లేదా డిఫైన్ ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పైనా అడగవచ్చు. దిస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ సెకండ్ యూనిట్ నుండి ఒక షార్ట్ అండ్ ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఇట్ ఈస్ షార్ట్ యూనిట్. అది కూడా మనకి ఎలా అడుగుతాడంటే ఎస్ఏ విధంగా మీకు ఇందులోని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని అడగవచ్చు. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఎలా అంటే లైక్ ఇప్పుడు చెప్తాను చూడండి. డెవలప్ అల్గారిథమ్స్ ఫర్ సింపుల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఉన్నాయి చూసారు ఇక్కడ 2.8. అండ్ అలానే 2.10 డ్రా ఫ్లో చార్ట్స్ ఫర్ సింపుల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఉన్నాయి కదా. మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లోని మీకు సి లాంగ్వేజ్లో మీరు ఈవెన్ ఆర్ ఆడ్ రాయడానికి సి ప్రోగ్రామ్ ఎలా రాస్తారు, లేదా ప్రైమ్ నెంబర్ తెలుసుకోవడానికి సి ప్రోగ్రామ్ ఎలా రాస్తారు, లేదా మీరు ఎలిజిబుల్ టు ఓటా కాదా అని రాయడానికి సి ప్రోగ్రామ్ ఎలా రాస్తారో అలానే ఇందులో కూడా ఏమనొచ్చు అంటే మనకి డెవలప్ అన్ అల్గారిథమ్ అండ్ డ్రా ది ఫ్లో చార్ట్ ఫర్ ఫైండింగ్ ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్. ఓకే, ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్ మనకి తెలుసుకోవడానికి ఒక అల్గారిథమ్ డెవలప్ చేసి ఆ అల్గారిథమ్ డెవలప్ చేసిన తర్వాత ఆడ్ ఆర్ ఈవెన్ తెలుసుకోవడానికి ఫ్లో చార్ట్ డ్రా చేయాలి. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్ అడగచ్చు. మీరు ఖచ్చితంగా ఏం చెయ్యాలి అంటే అందుకనే అల్గారిథమ్ ఎలా డెవలప్ చేయాలి అండ్ ఫ్లో చార్ట్స్ ఎలా సింబల్స్ని డ్రా చేయాలి అని చెప్పి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, ఫ్లో చార్ట్స్లో కండిషన్ బాక్సెస్ వచ్చినప్పుడు ఎలాగా, స్టేట్మెంట్స్ వస్తే ఎలాగా, ఎండింగ్స్ వస్తే ఎలాగా అని ప్రతి బాక్స్ తెలుసుకోవాలి. అండ్ అల్గారిథమ్ ఎలా మనం డిజైన్ చేయాలని కూడా తెలుసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం అడగచ్చు. అది ఏ ప్రాబ్లం అంటే
మీరు ఈవెన్ ఆర్ ఆడ్ అడగొచ్చు, లేదా ప్రైమ్ నెంబర్ తెలుసుకోవడానికి అడగొచ్చు, లేదా బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అని చెప్పి అడగొచ్చు. దానికి అల్గారిథం అండ్ ఫ్లో చార్ట్ డ్రా చేయమని అడగొచ్చు. అది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అది ఏ ప్రాబ్లం అయినా అడగొచ్చు. అది ఇందులో మనకి బేసిక్గా అడిగే థింగ్స్ అవి. ఓకే, అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికి షార్ట్లో 2.6 స్టేట్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్గరిథం డెవలప్మెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత అల్గరిథం అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, అల్గరిథంకి ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటి, అది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద కూడా అడగొచ్చు. అండ్ ఎస్ఏలో కూడా మీకు వీలైతే అడగొచ్చు. ఇవి అయితే బాగా నేర్చుకోవాలి మీరు. ఓకే, అది. అండ్ థర్డ్ యూనిట్ వచ్చేసినప్పటికీ మనకి ఇందులో నుండి బేసిక్లీ వీ గెట్ 2 షార్ట్స్ అండ్ 2 ఎస్సేస్. చూసుకోండి, చెప్తాను. ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్ ఫస్ట్ ఏంటి, ఏం అడగొచ్చు అంటే జస్ట్ మినిట్, ఇక్కడ 3.6. ఓకే, 3.6లో మనకి ఎక్స్ప్లెయిన్ యూసేజ్ ఆఫ్ మ్యాక్సిమైజ్, మినిమైజ్, రీస్టోర్, డౌన్ అండ్ క్లోజ్ బటన్స్, అది మనకు అడుగుతాడు. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఫర్ చేంజింగ్ రిజల్యూషన్, కలర్, అపియరెన్స్, స్క్రీన్ సేవర్ ఆప్షన్స్ ఆఫ్ డిస్ప్లే, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ యూజింగ్ సిస్టమ్ టూల్స్, చాలాసార్లు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 3.12 అనేది ఇప్పటివరకు చెప్పిన 3 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి చెప్తాను, అది కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఏంటి అంటే మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ని అండ్ హార్డ్వేర్ని ఎలా ఇన్స్టాల్ అండ్ అన్ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఇవైతే చూసుకోండి. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్స్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క నీడ్ ఏంటి, ఓకే, వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి, టైప్స్ లిస్ట్ చేయమనొచ్చు. ఓకే, తర్వాత ఫీచర్స్ ఆఫ్ విండోస్కి డెస్క్టాప్, థర్డ్ అది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇందాక చెప్పిన ఎస్ఏ క్వశ్చన్స్లోని ఒకవేళ మీరు డిస్క్రైబ్ ది మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ది ఫైల్ యూజింగ్ సచ్ ఆప్షన్ అని చెప్పి ఉంది కదా, ఇది కూడా ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, టైం ఉంటే లాస్ట్లో, బట్ నేను ముందు చెప్పినవి అయితే మాత్రం చాలా బాగా యూజ్ చేయాలి. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద మీకు అడుగుతాడు. షార్ట్స్లో చిన్నవే బేసిక్స్ అడుగుతాడు. ఎస్ఎస్లో నేను చెప్పిన 4 క్వశ్చన్లు ట్రై చేయండి, ఎందుకంటే 2 ఎస్ఏలు వస్తాయి ఇందులో. ఓకే, 2 ఎస్ఎస్లో నేను చెప్పిన 4 కూడా ఇంపార్టెంట్ అవుతాయి, మీకు చూసుకోండి. ఓకే, 4th యూనిట్ ఇందులో 3 షార్ట్స్ అండ్ 2 ఎస్ఎస్ వస్తాయి. కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ బేసెస్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్ కూడా, పెద్ద కష్టం ఉండదు. మిగతా చాప్టర్లు అన్నిటితో పోల్చుకుంటే ఇది మీకు అర్థమవుతుంది కొంచెం తెలుసుకోవడానికి కూడా. ఓకే, అర్థమైన వాళ్ళకి నేను చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ఏంటి ఎస్ఏ క్వశ్చన్, పోస్ట్, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, ఎక్స్ప్లెయిన్ పోస్ట్ అండ్ ఇంపార్టెంట్ బీప్ కోడ్స్. ఓకే, ఇప్పుడు మనం కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ అనేది అంతా కూడా అవుతుంది కదా, తర్వాత పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ చేస్తాము. తర్వాత ఒక్కొక్క బీప్ సౌండ్కి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అవేంటి, ఆ బీప్ సౌండ్ సింగిల్ టైం వస్తే ఏంటి, డబల్ టైం వస్తే ఏంటి, ఇంకేమేమి బీప్ సౌండ్స్ వస్తే ఏంటి అనేది మనకి ఈ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అండ్ బీప్ కోడ్స్లో అడుగుతాడు మనకి. అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఫ్రమ్ ది యూనిట్ నెంబర్ 4. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్ ఆఫ్ బయోస్ అని చెప్పుంది కదా, BIOS, అది షార్ట్ కింద కూడా మీకు అడగొచ్చు, ఎస్ఏ కింద కూడా అడగొచ్చు. బట్ అంటే ఏంటి అని తెలుసుకోండి. ఐదర్ షార్ట్ ఆర్ ఎస్ఏ రెండిట్లో ఏదైనా మీకు యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడుగుతాడు మనకి ఇందులో, ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ మోడమ్ ఇన్ యాక్సెసింగ్ ది ఇంటర్నెట్, చాలా ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ విత్ ఎగ్జాంపుల్స్, ఇవి మీరు చూసుకోండి ఎస్ఎస్ కింద. షార్ట్స్ విషయానికి వస్తే మాత్రం చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అని చెప్పింది కదా ఇక్కడ, అందులో భాగంగా BIOS అని చెప్పింది కదా, అంటే ఏంటో తెలుసుకోండి అని చెప్పాను. అది ఎస్ఏ షార్ట్ రెండింటికి కవర్ అవ్వచ్చు, BIOS. అండ్ మీకు నార్మల్గా డిఫైన్ POST అని చెప్పి అడగొచ్చు, అప్పుడు డిఫైన్ చేస్తారు, అదొక షార్ట్ కింద కవర్ అవుతుంది. అండ్ లోకల్ ఏరియా, వైడ్ ఏరియా నెట్వర్క్స్ అంటే ఏంటి. ఓకే, తర్వాత ఇంటర్నెట్కి కంపారిజన్. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడుగుతాడంటే బ్రౌజర్ అంటే ఏంటి, వేరియస్ బ్రౌజర్స్ ఏంటి. ఓకే, ఇవి ఇంపార్టెంట్, ఇంకా ఉన్నాయి మనకి, కానీ ఇవి చదువుకుంటే చాలు. ఓకే, ఎందుకంటే మీకు ఈ లెసన్ నుంచి చాలా ఎక్కువ కాంటెంట్, 29 మార్క్స్ వస్తుంది కాబట్టి అన్ని ఇంపార్టెన్స్ దొరికే మనకి. అండ్ 5th ఎమర్జింగ్ ట్రెండ్స్లోని మనకి ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, అండ్ అలానే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది. అందులో నుండి ఒక క్వశ్చన్, ఇందులో నుండి ఒక క్వశ్చన్ మనకి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ చూద్దాం మనం. See here, బ్లాక్ చైన్ టెక్నాలజీ కోసం మీరు చేయాలి అనుకుంటే ఏం చదవాలి అంటే చూడండి ఇక్కడ, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి,
వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి విత్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి, అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బ్లాక్ చైన్ కూడా చూసుకోండి. ఇది ఒక ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ కింద కలిపి అడగవచ్చు. వాట్ ఈస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎక్స్ప్లెయిన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ విత్ అప్లికేషన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ కింద అడగవచ్చు. ఫస్ట్ నెక్స్ట్ ఎథికల్ హ్యాకింగ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, డిస్క్రైబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎథికల్ హ్యాకర్స్. సెకండ్ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫేసెస్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ పెనిట్రేట్ టెస్టింగ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి ఇప్పటివరకు చెప్పిన క్వశ్చన్స్ మీకు ఎస్ఏస్లోని చాలా ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్. అండ్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ కూడా మనకైతే అడుగుతాడు. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు మెషిన్ లెర్నింగ్కి నార్మల్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డిఫరెన్స్ ఏంటి, ఇది ఒక క్వశ్చన్. ఓకే, షార్ట్స్లో మనకు అడిగే ఏంటి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, తర్వాత టైప్స్ ఆఫ్ బ్లాక్ చైన్ ఎన్ని ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవి కొన్ని డెఫినేషన్స్ అయితే అడగవచ్చు. మనకి ఇక్కడ ఉన్నాయి చూసారు కదా, డిఫైన్ ద టర్మ్స్ అని చెప్పి అందులో నుండి కొన్ని డెఫినేషన్స్ ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీరు చదివితే సూపర్ డూపర్ మార్క్స్ వస్తాయి, చదవకపోతే యూ కెన్ పాస్, బట్ కొన్నైనా తీసుకుంటే మాత్రం మంచిగా పాస్ అవుతారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ యొక్క చాప్టర్ ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ సో మచ్.